శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత దివంగత పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, టీడీపీ నేతలు పాల్గొన్నారు. పెనుకొండ నియోజకవర్గం పేరు చెప్పగానే పరిటాల రవీంద్ర గుర్తొస్తారని మంత్రి సవిత అన్నారు. తాను చదువుకునే రోజుల్లోనే రాజకీయాల్లోకి రావాలని తన తండ్రి రామచంద్రారెడ్డిపై పరిటాల రవీంద్ర ఒత్తిడి తెచ్చారని సవిత చెప్పారు. రవీంద్ర కోరిక మేరకు తాను ప్రస్తుతం రాజకీయాలకు వచ్చి మంత్రినయ్యారని తెలిపారు. పరిటాల కుటుంబం ఉన్నంత వరకు పెనుకొండ నియోజకవర్గ ప్రజల్ని మరవబోమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మహిళలను ఈ రోజు మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం కావచ్చు, మరి రాష్ట్రాల్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, మహిళలకు అండదండగా ఉండి ఒక పెద్దన్నగా కూడా ఆయన ఆ రోజు నిలబడ్డారన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒక పక్క ఇందాక పెద్దలు చెప్పారు, అనంతపురం జిల్లా అంటే కరువు జిల్లా, సాగునీరు లేవు, తాగునీరు లేవు. ఆనాటిలోనే మరి పరగోడు దగ్గర కూడా ఆయన యుద్ధం చేసి మన అనంతపురం జిల్లాకి డబ్బవరానికి నీళ్లు రావాలని చెప్పి పోరాటం చేసిన పోరాట వీరుడు మన పరిటాల రవీంద్ర గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి పరిటాల రవి గారి విగ్రహం మనం ఈరోజు ఎందుకు పెట్టాం? రామారావు గారి విగ్రహాలు ఎందుకు పెడుతున్నాం? బడుగు బడిగిన వర్గాలకు మనందరికీ మన చరిత్ర తెలుసు. బడుగు బడిగిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తులు మన అన్న నందమూరి తారక రామారావు గారు, మన పరిటాల రవీంద్ర గారు. మరి భావితరాలకి తెలియాలి ఈ విధంగా ఏ పోరాటం చేశాం, ఏ విధంగా అయితే వాళ్ళు పోరాటం చేసి వారు ఈ సమాజం కోసం నిలబడ్డారో విషయానికి ప్రజలకు భావితరాలకు తెలియాలనే ఈ విగ్రహావిష్కరణ మరి పరిటాల రవి అభిమానుల కోరిక కూడా తీర్చాలన్న బాధ్యత నాకుంది. కాబట్టి నేను ఈ రోజు విగ్రహావిష్కరణ కూడా ఏర్పాటు చేశాం. నా కొడుకు శ్రీరామ్ ఇప్పుడే అన్నారు, మా నాన్న పెనుగొండలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చూడలేదు, కానీ ఒక విగ్రహం అంటే నడ బజార్లో పరిటాల రవి గారిని 9-8 అడుగుల విగ్రహం, కాంస్య విగ్రహం మన సవితమ్మ గారు పెట్టారు. కాబట్టి మా ఆయన పరిటాల రవి గారు నా కంఠంలో ప్రాణం ఉండంగా, పరిటాల కుటుంబం ఉన్నన్నాళ్ళు ఈ నియోజకవర్గం ప్రజల్ని